నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే కనుక ఒక కొత్త ఫ్రూట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది వచ్చేసి గ్యాక్ ఫ్రూట్. గ్యాక్ ఫ్రూట్ అంటే చాలా మంది తెలుసు. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఎక్కడ కూడా కమర్షియల్ గా సాగు చేయట్లేదు. ఎక్కడన్నా కొంతమంది పెరట్లో ఒకటి రెండు చోట్ల అయితే కనుక పెంచుకోవడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఏంటంటే థాయిలాండ్ లో, మలేషియాలో, అలాగే చైనాలో కనుక ఎక్కువగా అయితే సాగు అవుతున్నటువంటి ఫ్రూట్. దీనికి మంచి డిమాండ్ ఉంది, ఎందుకంటే మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే మన దేశంలో వచ్చేసి కేరళలో అయితే కనుక దీన్ని కమర్షియల్ గా కూడా సాగు చేస్తున్నారు. అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పోలవరం దగ్గర ఉన్నటువంటి పోలవరం మండలం మామిడిగొంది అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ వెంకట గారు అయితే కనుక కేరళ నుంచి ఒక 10 నెలల క్రితం ఒక 300 మొక్కలు అయితే కనుక తీసుకొచ్చి నాటడం జరిగింది. అయితే ఇప్పుడు వీటిని కేవలం ఫ్రూట్ గా మాత్రమే కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు వెజిటేబుల్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకే పండుని కూరగాయగాను అలాగే పండుగాను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఫ్రూట్ అని చెప్పొచ్చు. దీన్ని గ్యాక్ ఫ్రూట్ అంటారు. దీన్ని ఉపయోగించుకోవడం వల్ల అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉండటం వల్ల మార్కెట్లో దీనికి డిమాండ్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది రేర్గా ఎక్కువ సాగు చేయట్లేదు కాబట్టి, మార్కెట్లో ఎక్కువ లేదు కాబట్టి డిమాండ్ ఉండొచ్చు. అలాగే ఇది వచ్చేసి మనకి 365 days కాపు వచ్చేటువంటి పంట అని చెప్తున్నారు. దీనికి ఈ 10 months లో ఈయన ఏ విధంగా సాగు చేశారు, ఎంత దిగుబడి వస్తుంది, మొక్క మధ్య దూరం ఎంత పెట్టుకున్నారు, ఎవరైనా కమర్షియల్గా సాగు చేసుకోవాలంటే ఎట్లా మొక్కలు ఏమైనా ఇస్తున్నారా, అన్ని విషయాలు మనకైతే ఇప్పుడు వెంకట గారు అయితే వివరిస్తారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో ఈ గ్యాక్ ఫ్రూట్ సాగు చేస్తున్నటువంటి రైతు వెంకట గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాం. వెంకట గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, అసలు ఈ ఫ్రూట్ మొదట మీరు ఎందుకు సాగు చేయాలనుకున్నారు? సాధారణంగా మా ఫాదర్ గారు రైతు అండి. అయితే ఎప్పుడు సాంప్రదాయ పంటల్ని పండించడం, దానివల్ల లాస్ రావడం అనేది జరుగుతుంది. సో మనం ఎందుకు ఒక కొత్త రకమైన పంట తీసుకురాకూడదు? ఇప్పుడు చాలా మంది డ్రాగన్ పెడుతున్నారు. సో అదే విధంగా మనం కూడా ఒక ఎగ్జాటిక్ ఫ్రూట్ ఫార్మ్స్ అనేది మనం తీసుకొస్తే కమర్షియల్ గా మనకి మంచి ఇన్కమ్ కూడా మంచిగా వస్తుందని చెప్పేసి దీన్ని చేద్దామని చెప్పేసి మనం ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే ఆల్రెడీ ఇది థాయిలాండ్ నుంచి కేరళ వాళ్ళు ఇంపోర్ట్ చేసి అక్కడ స్టార్ట్ చేశారండి. నేను వాళ్ళని కన్సల్ట్ చేస్తే అక్కడ నుంచి నేను 300 మొక్కల్ని లాస్ట్ ఇయర్ కేరళ నుంచి 300 మొక్కలు తీసుకొచ్చారు. కేరళ నుంచి 300 మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఏమో ఇక్కడ మన వాతావరణానికి, మన క్లైమేట్ కి వస్తుందా రాదో అన్నట్టుగా ఒకసారి ముందు టెస్టింగ్ చేద్దాం అన్నట్టుగా ఉద్దేశంతో ముందు పందిర్లు వేసుకున్నామండి. ఎందుకంటే ఇది తీగజాతి మొక్క అండి. ఇందులో మనకి మేల్ ఫీమేల్ అని 2 రకాల మొక్కలు ఉంటాయి. వాటిని పక్కన నాటుకోవాల్సి ఉంటుంది. ప్రతి మొక్కకి ఒక మేల్ ఫీమేల్ ఉండాలి. మేల్ ఫీమేల్ 2 మొక్కలకి 2 ఆడ మొక్కలకి ఒక మేల్ ప్లాంట్ అనేది మనం పెట్టుకుంటే మనకి పాలినేషన్ అనేది వస్తుంది అనమాట అండి. జనరల్ గా మనం వీటికి ఆర్టిఫిషియల్ పాలినేషన్, మనమే హ్యాండ్ పాలినేషన్ చేస్తే మనకి ఎక్కువ ఈల్డ్ అనేది మనకి ఎక్కువ వస్తుంది. మనం ఆర్టిఫిషియల్ గా చేయకపోయినా కానీ 2 ఫీమేల్ ఉంటే కనుక మాన్యువల్ ఆటోమేటిక్ అవుతుందండి. జనరల్ గా మనకి ఈ మన ప్రకృతి నుంచే ఈ తేనెటీగలు, మిత్ర పురుగులు అవి వచ్చేసి ఆల్మోస్ట్ అవే చేస్తున్నాయండి. అవి పాలినేషన్ చేసినప్పుడు కాయ తయారయ్యి ఆల్రెడీ పందిర్లో రెడీ అయిపోయి ఉంటాయి. వాటిని మనం తయారైనప్పుడు కిందకి ఈ విధంగా కిందకి డ్రాప్ చేసుకుంటే అంటే అది మనకి చాలా బరువు ఉన్నాయి కదా, కిందకి డ్రాప్ చేస్తే కాడ తెగిపోవటం అట్లా ఉండదు? లేదండి, దీనికి ఫ్రూట్ కేజీ దాకా కూడా కనిపిస్తుంది. కేజీ కాకపోతే కనీసం 30 kg ఈజీగా ఉంటాయి. అవునండి, ఈజీగా ఉంటుంది. 1/2 kg పైన ఉంటుందండి. సో దానికి తగ్గ న్యూట్రిషన్స్ అవి మనకి సెటప్ చేసుకోవాలి, పందిరి సెటప్ చేసుకోవాలి. సో దాన్ని హోల్డ్ చేస్తుందండి, నాట్ ఏ ప్రాబ్లం. మీరు కంపల్సరీ పందిరి మధ్యలోనే చేయాలి. కంపల్సరీగా పందిరి వేసుకోవాలి. కేరళ వెళ్ళి ఏమైనా చూసారండి? జస్ట్ మీరు మొక్కలు తెప్పించుకుని ట్రయల్ చూసారు? నేను ఇంటర్నెట్ లో చూసి దాన్ని దాంతో పాటు మనకి థాయిలాండ్, మలేషియా, వియత్నాం లో ఎక్కువ చేస్తుందండి. సో వాళ్ళు చేసే విధానాలు చూసి దాన్ని బట్టి వీడియోస్ లో చూసి ఇంటర్నెట్ లో చూసి దీన్ని ఫాలోఅప్ చేసిండే. ఎలాంటి నాలెడ్జ్ లేదు. ఈ కేరళ వాళ్ళు కంప్లీట్ గా మలయాళం, వాళ్ళ వీడియోస్ అన్ని కూడా మలయాళంలో ఉన్నాయి. సో కంప్లీట్ గా నాకు అయితే ఆ మలయాళం రాదు. బట్ ఇంగ్లీష్ లో ఉన్న ఇవి థాయిలాండ్, మలేషియా వాళ్ళు చేసింది మాత్రం కంప్లీట్ గా. అయితే మీరు పర్మనెంట్ పద్ధతిలో వేసుకోలేదు, పందిరి ట్రయల్ కాబట్టి వేసుకున్నారా లేకపోతే? అవునండి, ఎందుకంటే ఏమో వస్తుంది రాదు అన్నట్టు ఒకవేళ ఫెయిల్ అయిపోతే మనకి పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది కదా. ముందుగా ట్రయల్ పెట్టామండి. సో ఇప్పుడు మేము ఇంకా మాకున్న కేరళ నుంచి మొక్కలు తెచ్చుకోవడానికి ఎట్లా పడిందండి, ఎట్లా తీసుకొచ్చారు? మనకి కొరియర్ లో ఆర్డర్ చేస్తే వచ్చేయండి. సో ఇక్కడ నుంచి మేము మన రైతులు కావాలంటే నేను ఇక్కడ నుంచి డెవలప్ చేసేస్తానండి. ఆల్రెడీ మనకి నర్సరీ చేశాను. ఆల్రెడీ నెల్లూరు, వైజాగ్ నుంచి కూడా మనకి ఆర్డర్స్ వచ్చినాయి. వాళ్ళకి సప్లై చేయాలన్నమాట అండి. ఈ వీక్ లో తీసుకెళ్తారు. మొక్క ఎంత పడుతుందండి? మీరు కేరళ నుంచి వచ్చినప్పుడు ఎంత పడిందండి? కేరళ నుంచి మనకి 300కి ఇచ్చారండి వాళ్ళు ఒక ప్లాంట్. సో మొక్క 300 అంటే కనుక ఎకరానికి ఎన్ని పట్టొచ్చు? ఇప్పుడు మీరు 300 ప్లాంట్స్ ఎంత విస్తీర్ణంలో వేసి ఉంటారు? మనకి
300 ప్లాంట్ మనం ఒక ఎకరానికి వచ్చేసి దాదాపుగా ఒక 1000 మొక్కలు వేసుకుంటే మనకి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ గా నేను ఇచ్చేది ఒక మొక్క 200కి ఇస్తానండి. అంటే ఒక మొక్క 200కి ఇస్తే అది 2వ సంవత్సరం నుంచి దాదాపుగా 100 నుంచి 150 దాదాపు 200 కాయలనే వస్తాయి ఒక చెట్టు నుంచి. కనీసం మనకి ఇది మార్కెట్ లో దాదాపుగా హై కాస్ట్ లో ఉందండి ఈ ఫ్రూట్. కేజీ వచ్చేసి 1000 నుంచి 1500 దాకా ఉంది. కనీసం అంత కాకపోయినా కనీసం మనకి ఒక కాయ వచ్చేసి కనీసం 200కి వెళ్ళిన మార్కెట్ లో ఒక చెట్టు దాదాపుగా ఒక 150 కాయలు వేసిన 150 ఇంటూ కనీసం ఒక చెట్టు నుంచి కనీసం 2వ సంవత్సరం నుంచి 10,000 ఇన్కమ్ వస్తుందండి ఒక చెట్టు నుంచి. సో ఆ విధంగా మనం కనీసం ఒక 1000 మొక్కలు వేసుకుంటే 1000 ఇంటూ 10,000 ఈక్వల్ టు 1 crore అండి. 1 కోటి రూపాయలు అనేది ఇన్కమ్ గ్యారెంటీ వస్తుంది. దీనికి ఉన్న హై డిమాండ్ అనేది తెలిసిన వాళ్ళు అయితే కనుక ఎంత పెట్టినా కొంటకి రెడీగా ఉన్నారండి. మనకి హైదరాబాద్ నుంచి మనకి టైప్ అయ్యారండి బ్యూటీ పార్లర్ వాళ్ళు. సో వాళ్ళు రెగ్యులర్ గా తీసుకెళ్తున్నారు అనమాట. సో ఇది కేజీ లెక్క అండి. కేజీ 500కి ఇస్తున్నాను. కేజీ 500కి ఇస్తున్నాను. లోకల్ మార్కెట్ లో తీసుకుంటున్నారు చాలా మంది వచ్చి మనకి పొలంలోనే వచ్చి తీసుకుంటారండి. ఓకే సార్, ఇప్పుడు మీరు దీన్ని వెజిటేబుల్ గా కూడా వాడవచ్చు అన్నారు. అసలు మొక్క నాటిన దగ్గర నుంచి ఇప్పుడు దిగుబడి తీసుకునేంత వరకు దీన్ని అసలు ఎటువంటి సస్యరక్షణ పాటించారు ముందు చెప్పండి. తర్వాత అసలు ఈ కాయని ఏ విధంగా వాడతారో చెప్దాం. మనం ఇది మొక్క నాటిన 4 లేదా 5 నెలల నుంచి మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి, మేల్ ఫీమేల్. సో వచ్చినప్పుడు మనం ఆ మేల్ ఫ్లవర్ ని ఫీమేల్ ఫ్లవర్ తో మనం క్రాసింగ్ చేయిస్తే, హ్యాండ్ పాలినేషన్ చేసిన తర్వాత అది 1 వీక్ కి కాయ సెట్ అవుతుంది. అలాగా ఒక 1 మంత్ తర్వాత మనకి ఈ స్టేజ్ లో గ్రీన్ కలర్ తయారవుతుందండి. సో తర్వాత దాని నుంచి మళ్ళీ ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ వస్తుందండి. ఫైనల్ గా ఆఫ్టర్ 2 months కి మనకి ఈ విధంగా కంప్లీట్ గా రెడ్ కలర్ తయారయ్యి మనకి మామిడికాయ ఎలాగైతే మెత్తగా ముగ్గినప్పుడు పండినప్పుడు వస్తుందో అలాగే మెత్తగా అవుతుందండి. సో దీన్ని మనం జ్యూస్ చేసుకుంటామండి. దీన్ని మంచి చాలా టేస్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందండి. మీకు జ్యూస్ వీడియో కూడా చేసి చూపిద్దాం. అయితే ఈ స్టేజ్ లో గ్రీన్ అండ్ ఈ ఎల్లో కలర్ స్టేజ్ ఉన్నప్పుడు మనం దీన్ని వెజిటబుల్ గా వాడుకోవచ్చు. జస్ట్ లైక్ ఆకాకరకాయ, కూర, దోసకాయ ఎలాగైతే వాడుతున్నామో అలా చేసుకుని దాంట్లో మనం చికెన్ గానీ ప్రాన్స్ అవి యాడ్ చేసుకుని మనం కర్రీ చేసుకోవచ్చు అండి. సో ఫారిన్ కంట్రీస్ లో ఆల్రెడీ చేస్తున్నారు అక్కడ. ఇంకా ఈ ఫ్రూట్ బేస్ చేసుకుని విదేశాల్లో మనకి ఐస్ క్రీమ్స్, సోప్స్, షాంపూలు, ఇంకా దీని నుంచి గ్యాక్ ఆయిల్ అని తీస్తారు. అదేవిధంగా ఫేషియల్ అయితే అలాగా వాడుతారు అనమాట. విదేశాల్లో చేస్తున్నారు కానీ మన దేశంలో ఇంకా అటువంటి బై ప్రొడక్ట్స్ చేసేటువంటి అంటే తోటలు ఎక్కువ లేనప్పుడు బై ప్రొడక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు వరకు అయితే రైతులు ఎవరైనా పండించుకుంటే కనుక ఫ్రూట్ గానే అమ్ముకోగలుగుతారు. అవునండి. ఓకే, అయితే ఫ్రూట్ అండ్ వెజిటబుల్ అమ్ముకోవచ్చు మనం. మరి ప్రజల్లో అవేర్నెస్ కూడా ఉండాలి, ఉంటేనే కొనగలుగుతారు. రెండోది ఒక ఫ్రూట్ అంటే ఒక కేజీ వచ్చేసి 500 అంటే ఆల్మోస్ట్ ఒక కేజీ దగ్గరగా ఉంది కాబట్టి దాదాపుగా ఒక ఫ్రూటే దాదాపుగా 400 నుంచి 500 పడుతున్నప్పుడు అంత బేర్ చేయడం కూడా కష్టం కదా. అవునండి. ఇంకా ఎక్కువ మనకి ఇంకా ప్రొడక్షన్ అనేది ఈల్డ్ ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని రేటు తగ్గిద్దాం అని చెప్పేసి అన్న ప్లానింగ్. ప్రస్తుతం డిమాండ్ ఉందండి. ఓకే, డిమాండ్ ఉంది కాబట్టి 500 పోతుంది. అయితే మినిమం ఒక కేజీ 100 రూపాయలకి అమ్ముకోగలిగిన రైతుకి అవునండి ఈజీగా దాదాపుగా ఎకరానికి వచ్చేసి 1000 రూపాయలు కోటి రూపాయలు చెప్పారు. కనీసం 100 రూపాయలకి అమ్మిన 10 లక్షలు వచ్చిన ఎకరానికి 1000 మొక్కలు పెట్టుకుని కనీసం కాయ 100 రూపాయలు చేసుకుని అమ్ముకున్న సెకండ్ ఇయర్ నుంచి 1 crore ఇన్కమ్ వస్తుందండి గ్యారెంటీగా. సో రైతుకి చాలా గిట్టుబాటు, అతను మంచి అమౌంట్ వస్తుంది ఏంటనేది పక్కన పెడితే మన దగ్గర అయితే ఇది సూటబుల్. ఎటువంటి క్లైమేట్ ఉండాలని మీరు తెలుసుకున్న నాలెడ్జ్ లో అయితే సో పర్లేదండి. మనకి వాటరింగ్ అనేది ఈ సీజన్ లో రైనీ సీజన్ లో పర్లేదు. శీతాకాలం వచ్చినప్పుడు కొంచెం వీక్లీ 2 times అన్న వాటరింగ్ ఇచ్చుకుంటే మొక్క సర్వే అవుతుందండి. సమ్మర్ లో కొంచెం బతికించుకోగలగాలి. అంటే సమ్మర్ లో మనం పెట్టకుండా ఈ సీజన్ లో మనం పెట్టుకుంటేనే మొక్క కనీసం సమ్మర్ కల్లా పెరిగిద్దండి. సో దాని వయసు వచ్చి పెరిగినప్పుడు ఇంకా సమ్మర్ లో మనం డే బై డే వాటరింగ్ ఇచ్చుకున్నా సర్వే అయిపోతుంది. సో ఫస్ట్ ఇయర్ లో టెంపరేచర్ ఉన్న ఫ్రూట్ రాకపోయినా మొక్క సర్వే అవుతుంది. సమ్మర్ లో కూడా ఫ్రూట్ వస్తుందండి. మన ఇయర్ రౌండ్ కంటిన్యూగా వస్తూనే ఉంటుందండి. సో దీనికంటే ఒక పర్టికులర్ సీజన్ అంటే లేదు. ఎవ్రీ మాక్సిమం టెంపరేచర్ ఎంత మీకు తెలిసినంత వరకు దీనికి? అప్ టు 40 అండి. 40 మరి మన దగ్గర 45, 48 కూడా వెళ్తుంది. సో నాట్ ఏ ప్రాబ్లం. అప్పుడు సమ్మర్ లో ఏం చేస్తున్నామంటే ఈ మొక్కకి ఏదైతే ఫ్రూట్ ఉందో దీనిపైన
ఇక్కడ చిన్నలాంటి ప్యాడ్స్ లాంటివి వేస్తున్నామండి. ఓన్లీ ఫ్రూట్ పైన మొక్క కాదు, ఓన్లీ ఫ్రూట్ పైన ఇక్కడ ప్యాడ్ పెట్టడం వల్ల సో దాని నీడ అనేది ఇది కాస్తూ సో దీనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫ్రూట్ నీడ ఉంటే చాలు, మొక్కకి ఇబ్బంది ఏం లేదు. అయితే సార్ ఇప్పుడు మరి మొక్కకి మధ్య దూరం ఎట్లా పెట్టుకున్నారు? మొక్కకి కనీసం మేము 4 feet పెట్టుకోవచ్చండి. అంటే నేను హై డెన్సిటీ మెథడ్ లో పెట్టుకున్నాను, జస్ట్ 3 feet అండి. ఎందుకంటే మళ్ళీ దీని నుంచి ఇంకా నర్సరీ చేస్తున్నా కాబట్టి దాని నుంచి మళ్ళీ కట్ చేసుకుంటున్నా కాబట్టి ఒక్కసారి నాటిన తర్వాత దాదాపుగా 25 నుండి 30 years వరకు ప్లాంట్ కంటిన్యూగా క్రాప్ ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు మొక్క పెరుగుతూనే ఉంటుంది, ప్రూనింగ్ అవసరం లేదు, ప్రూనింగ్ అవసరం లేదు. కాకపోతే మనకి శాశ్వత పందిర్లు వేసుకోవడం బెస్ట్ అండి, ఎందుకంటే ఇంకా చెట్టు ఇప్పుడు ఆల్రెడీ మీరు 10 months కి మొత్తం చెట్టు మొత్తం అల్లుకుపోయింది కదా. ఇప్పుడు మన దొండపాదులు ఎట్లా ఆ మాదిరి అల్లుకుపోయింది, ఇంకా పెరుగుతూనే ఉంటది కదా కంటిన్యూగా. అప్పుడు మరి ఇంకా మొక్కలు తగ్గించుకుంటే బెటర్ ఏమో, ఎకరానికి సరిపోతాయేమో. మొక్కలకి వెడల్పు అనేది దూరం అనేది కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. అయితే ఫస్ట్ టైం కాబట్టి టెక్నికల్ గా ఎంత వేయాలి ఏంటనేది రాబోయే రోజుల్లో రైతులు అర్థం చేసుకోగలుగుతారు. అవునండి, కాకపోతే ఇప్పుడే ఎంత తీగజాతి మొక్కలు జనరల్ బయట అలా బీర కాకర ఎట్లా వేస్తున్నా సేమ్ అలా వేసుకున్నా సరిపోతుంది. కాకపోతే బీర కాకర వన్స్ క్రాప్ అయిపోతే అయిపోతుంది. వీలైనంత వరకు ఎక్కువ లెంత్ పెట్టుకోవాలి మొక్క కొంచెం కనీసం 5 feet పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ సంవత్సరం తక్కువ కాపు వచ్చినా సరే తర్వాత నుంచి సెకండ్ ఇయర్ నుంచి మనకి హైయెస్ట్ ఈల్డ్ వస్తుందండి. ఓకే, అయితే ఇప్పుడు మరి మీరు మెయిల్ ఫిమేల్ మొగ ఆడ మొక్కలు పెట్టుకోవాలంటున్నారు కదా, ఎన్ని మొక్కలు అవి 2 పెడితే ఇవి 2 ఒకటి పెట్టాలి, ఇంకా తగ్గించి పెట్టుకోవడానికి అవదా? లేదండి, ఎందుకంటే చెట్టు పెరిగినప్పుడు ఫీమేల్ కి చాలా ఫ్లవరింగ్ వస్తుంది. సో అన్ని ఫ్లవరింగ్ వచ్చినప్పుడు దీనికి తగ్గ ఫ్లవరింగ్ కి మళ్ళీ మెయిల్ ఫ్లవరింగ్ కూడా కావాలి కంపల్సరీగా. ఓకే, సో అప్పుడు దీనికి సరిపెట్టగలగాలి. ఓకే, అయితే సార్ నేను మీ వీడియో చేయడానికి వచ్చే ముందు దీని గురించి ట్రై చేసినప్పుడు ఏంటంటే ఒక చెట్టుకు వచ్చేసి మెయిల్ అనేది ఎక్కువ వస్తుంది, ఫీమేల్ వస్తుంది, కానీ అన్ని ఫ్రూట్ అవ్వవు అని విన్నాను. లేదండి, మనం హ్యాండ్ పాలినేషన్ చేస్తే అవుతుందండి. ఓకే, మనం హ్యాండ్ పాలినేషన్ చేస్తే ప్రతి ఫ్లవర్ కూడా మనకి సెట్ అవుతుంది. ప్రతిదీ హ్యాండ్ పాలినేషన్ చేయాలంటే మరి కొంచెం లేబర్ ఖర్చు ఏమన్నా? లేబర్ అవసరం, మనం చేసుకోవచ్చు. 1% సరిపోతారు. 1%. ఒక రోజులో ఎన్ని ఫ్లవర్స్ మీరు పాలినేషన్ చేయగలుగుతారు? మనకి చిన్న మొక్క కదండి, మనకి రోజుకి ఒక 50 అలా వస్తుంటాయి. ఓకే, చేస్తాను. ఆల్మోస్ట్ మనకి ఈ తేనెటీగలు చేస్తున్నాయండి. తేనెటీగలు చేసేస్తున్నాయి అంటే ఎక్కువ కాయలు రావాలంటే మాన్యువల్ చేస్తే కంపల్సరీ 100% సక్సెస్ అవుతుంది. అలా కాకుండా సెల్ఫ్ పాలినేషన్ అంటే మామూలుగా ఇప్పుడు ఒక ఎకరంలో కనీసం ఒక 2 తేనెటీగల బాక్సులు పెట్టుకుంటే ఇంకా 100% ఇంకా లేబర్ అవసరం లేదండి. అంతా బాగానే ఉంది. మీరు తేనెటీగలు అంటే గుర్తొచ్చింది, మరి వీటికైనా మందులు ఎరువులు? మేము దీనికి నేచురల్ గానే చేస్తున్నామండి, ఆర్గానిక్ గా. వర్మి కంపోస్ట్ తో మనకి వాటికి ఇస్తా ఉంటే సరిపోతుందండి. ఓకే, ఎన్ని రోజులకు ఒకసారి వర్మి కంపోస్ట్ చేస్తున్నారండి? మంత్లీ 2 times ఇస్తే సరిపోతుందండి. ఓకే, ఇంకంతే, ఇంకేమి లేదండి. వేస్తే వేయొచ్చు, అసలు వేయకూడదు. వర్మి కంపోస్ట్ వేస్తామని తర్వాత ఎప్పుడైనా మంత్లీ ఒకసారి ఎప్పుడైనా కానీ మనం ఫ్లవరింగ్ కోసం ఆర్గానిక్ గా మనం స్ప్రేయింగ్ చేసుకున్నా సరిపోతుంది. అంటే మొక్కకి న్యూట్రిషన్ కావాలి కాబట్టి పైన స్ప్రేయింగ్ ఆర్గానిక్ సరిపోతుంది. ఓకే, న్యూట్రిషన్ ఇంకా అంతేగాని ఇంకేం లేదు. జనరల్ గా మరి డిసీజ్లు ఏమన్నా కొత్త పంట మీకు ఏమన్నా డిసీజ్లు ఏమన్నా కనిపించినాయి? డిసీజ్ అంటే మనకి శీతాకాలంలో కొంచెం అంటే మెయిన్లీ ఫ్రూట్ కి మనం కవర్స్ వేసుకోవాలండి. కవర్స్ అంటే మీరు వేసుకునే కూడా కవర్ కూడా కదా, ఏంటంటే నెట్ అండి, నెట్టే కదా, దాంట్లో పురుగు తూరే ఛాన్స్ అయితే లేదండి. మరి అంటే మళ్ళీ కంప్లీట్ గా కవర్ పెట్టేస్తే దానికి గాలి ఆడదు, సో ఫ్రూట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అందుకని జస్ట్ గాలి కొంచెం దానికి వెళ్ళేలాగా నెట్ కవర్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ అది బాగా. మనం ఫ్రూట్ మనకి పెడితే చాలా నీట్ గా ఎలాంటి డ్యామేజ్ లేకుండా పురుగులు తినకుండా నీట్ గా వస్తుందండి. నెట్ పెడితే ఇలా వస్తుంది చక్కగా నీట్ గా అందంగా. నెట్ పెట్టకపోతే ఏమన్నా పురుగులు పాకే అవకాశం ఉంది, పక్షులు ఏమన్నా దాన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉందండి. మచ్చలు వస్తాయండి. ఓకే, ఆకుకు కానీ చెట్టుకు కానీ ఏం డిసీజులు కనిపించలేదా? వేరుకు కానీ? వేడికంటే ఎలాంటిది ఐడెంటిఫై చేయలేదండి. లైట్గా ఈ శీతాకాలంలో లైట్గా పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టు మనం ఆర్గానిక్ గా మందులు వాడతారు. అంటే కొత్తగా వచ్చిన ఫ్రూట్ కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో పంట పండుతున్న దాన్ని బట్టి ఏదో ఒక సమస్య వస్తుంది, దానికి తగ్గ మందులు కూడా మాట్లాడాలి. ముందైతే పంట పరిచయం లేదు కాబట్టి జనాలకి అసలు ఏమైనా అటాక్ అయితే అది జస్ట్ ఫోటో తీసుకుని షాప్ వాళ్ళు చూపిస్తే వాళ్ళు దానికి సజెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు వరుసగా అంటే మీరు ఒక దొండ పందుర్లోకి లేకపోతే ఎట్లా వేసుకుంటారు అట్లా వేసుకుంటారు, పెట్టుకోవాలా? అవునండి, కింద పాకటానికి పనికిరాదు, కింద పాకలేదు
మనం ట్రెల్లిస్ మెథడ్ లో కూడా పెట్టుకోవచ్చు, పందిరి కాకుండా కొంతమంది లైన్ గా రోస్ లో పెట్టుకుంటారు అలాగనే పెట్టుకోవచ్చు అండి. ఓకే, మొత్తంగా అయితే కనుక కాయలన్నీ కూడా కిందకి ఎలాంటి కిందకి బరువుకి కిందకి వచ్చేస్తాయండి. ఇలాగ స్టెమ్ అయితే మాత్రం కాయ దగ్గర ఉన్నటువంటి తొడి మీద అయితే ఉందో అది బలంగా ఉంది, కానీ స్టెమ్ మాత్రం చాలా సన్నగా ఉంది, దానికి సపోర్ట్ చేస్తుందండి. మనం దీన్ని చూసుకుంటే దీనికి పందిరికి కరెక్ట్ గా వేసుకుంటే సరిపోతుంది. పందిరి కూడా మొత్తం అల్లేసుకోవాలి, అల్లేసుకుంటే సరిపోతుంది. జియో వైర్ కానీ మొత్తం అల్లేసుకుంటే లేదా వెదురు బొంగులతో వేసుకున్నా సరిపోతుంది. మీరు ఏంటంటే ఇది ఎట్ల వరకు ఉంటుంది, పర్మనెంట్ పందిరి వేసుకోలేదు కాబట్టి అంత అప్ అండ్ డౌన్ పడిపోయి వాలిపోయి ఉంది. అవునండి, కాయ బరువుకి కొంచెం కిందకి వచ్చేసిందండి ఇటువైపు అయితే. సరే సార్, అంతా బాగానే ఉంది. మరి కాయ టేస్ట్ కానీ కూర ఎలా ఉంటుంది, జ్యూస్ ఎలా ఉంటుంది, లేకపోతే ఫ్రూట్ గా తినడానికి పనికి వస్తుందా? ఓకే, మీకు చూపిస్తానండి, వీడియో చేసి చూపిస్తాను మీకు, చెప్తాం. చెప్పండి. ఫ్రూట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం దీంట్లో జస్ట్ లైక్ మనకి కుకుంబర్ అండ్ అవకాడో మిక్సింగ్ టేస్ట్ వస్తుందండి. సో దీంట్లో లెమన్ యాడ్ చేసి మనం జ్యూస్ చేసినప్పుడు చాలా చాలా బాగుంటుంది. సో దీన్ని మెయిన్ గా ఎక్కువ సెలబ్రిటీ ఫ్రూట్ అంటుంది. సెలబ్రిటీస్ మాత్రమే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ అందం కోసం అని, వాళ్ళ బ్యూటీనెస్ కోసం, వాళ్ళ అందం కోసం, వాళ్ళ ఏజ్ పెరగకుండా ఉండడానికి, అందంగా తయారవడం కోసం అని చెప్పేసి వాళ్ళు దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. లోపల హైయెస్ట్ ఫేషియల్ ప్యాక్ గా లోపల ఉంటుందండి. మనం కట్ చేసిన లోపల రెడ్ కలర్ లో ఉంటుంది, దాన్ని వాళ్ళు ఫేస్ ప్యాక్ గా వాడతారు. అండ్ జ్యూస్ చేసినప్పుడు మనకి దీంట్లో స్కిన్ ఏం తీసుకోరు, లోపల ఉన్నటువంటి ఓన్లీ లోపల పల్ప్ అండి, లోపల పల్ప్ మాత్రమే యూజ్ చేస్తారు. దీంట్లో క్యారెట్ లో ఉండే బీటా క్యారెటిన్ క్యారెట్ కంటే 10 రెట్లు ఎక్కువ దీంట్లో బీటా క్యారెటిన్ ఉంటుందండి. అందుకే క్యారెట్ కంటే ఎక్కువ కంటి చూపుకి చాలా బెస్ట్ ఫ్రూట్. అదే విధంగా లైకోపెన్ అనేది జనరల్ గా రెడ్ కలర్ లో టమాటా వీటిల్లో లైకోపెన్ ఉంటుంది, పుచ్చకాయ వాటిల్లో, కానీ వాటిల్లో కంటే ఇందులో 70 రెట్లు ఎక్కువ మనకి లైకోపెన్ ఉంటుంది. సో క్యాన్సర్ ని తగ్గిస్తుంది, క్యాన్సర్ కణాలని, కొవ్వు గడ్డల్ని అవన్నింటిని తగ్గిస్తుంది అనమాట. అదేవిధంగా హార్ట్ అటాక్స్ ని రాకుండా బాగా బెస్ట్ గా క్యూర్ చేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఈ కరోనా టైంలో చాలా మంది విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తీసుకోమని అన్నారు. దీంట్లో ఎక్కువ హైయెస్ట్ గా 40 times ఎక్కువ విటమిన్ సి ఉంటుందండి. సో దానివల్ల మనకి ఇమ్యూనిటీ బూస్టర్ గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రక్తం ఎవరికైతే లేదో రక్తహీనత వాళ్ళకి బెస్ట్ గా ఉపయోగపడుతుందండి. జనరల్ గా మనకి యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బలు తొందరగా మానడానికి, సో వాళ్ళకి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇది బెస్ట్ సజెస్ట్ చేయదగ్గ ఫ్రూట్ అండి. వెంకట్ గారు, మరి ఎవరైనా ప్లాంట్స్ కావాలంటే ఇప్పుడు మీరైతే గ్రాఫ్టింగ్ చేసేస్తున్నారు కదా, అసలు జనరల్ ప్లాంట్ ఎన్ని రకాలుగా దీన్ని పాపులేషన్ చేయొచ్చండి. దాన్ని సీడ్స్ నుంచి పెట్టచ్చు, స్టెమ్ కటింగ్ నుంచి పెట్టచ్చు అండి, ఫ్రూట్ రావచ్చండి. సీడ్స్ నుంచి పెడితే మాక్సిమం మనకి జర్మినేషన్ అనేది మాక్సిమం 50% ఫెయిల్ అయిపోతుందండి. అండ్ మిగిలిన 50% కూడా ఎక్కువ మెయిల్సే వస్తాయి. సో అందుకని ఎవరు కూడా దీన్ని కమర్షియల్ గా చేయడానికి ముందుకు రావట్లేదు. సో దాన్ని మనం తగ్గించాలంటే డైరెక్ట్ గా మదర్ ప్లాంట్ నుంచి మనం మొక్కని డెవలప్ చేసుకుంటే, మనకి స్టెమ్ కటింగ్ చేసుకుని మనం పెట్టుకుంటే అప్పుడు మనకి ఎన్ని ఒక ఎకరానికి సరిపడా ఎన్ని కావాలంటే అన్ని మొక్కలు మనం డైరెక్ట్ గా పెట్టుకుంటే మనకి హైయెస్ట్ ఈల్డింగ్ వస్తుంది. 2 పద్ధతులు అయితే చేసుకోవచ్చు. అండ్ వేళ్ళల్లో దుంపలు ఉంటాయండి, దుంపలను బట్టి కూడా మనకి దుంపలు ఉంటుందండి. దుంపను కూడా తీసుకు పెట్టుకుంటే మనకి మొక్క వస్తుంది. దాంట్లోనే దాదాపుగా ఒక దగ్గరగా 7-8 దుంపల వరకు ఉన్నాయి ప్రెసెంట్ నేను గమనించింది. సో వాటిని కూడా మనం కట్ చేసి పెట్టినా మనకి ఆగాకర ఎలాగైతే దుంపల ద్వారా వస్తాయో అలాగా పెట్టుకోవచ్చు అండి. సేమ్ ఆగాకరకి ఎలా పండిద్దో అట్లాగే. ఆకు అయితేనేమో ఫ్యాషన్ ఫ్రూట్ ఉంటుంది, కాయ అయితేనేమో మొత్తం ముళ్ళుగా ఉండేదాన్ని బట్టి ఏంటంటే ఆగాకర జాతి కూడా అదే జాత, కుకుర్బిటేసి ఫ్యామిలీ అంటారండి. ఓకే సార్, ఇప్పుడు పాలినేషన్ అనేది మాన్యువల్ పాలినేషన్ చేయాలన్నారు కదా, మాన్యువల్ పాలినేషన్ అంటే కనుక మగ పువ్వు నుంచి తీసుకెళ్ళి ఆడ పువ్వు చేయాలా లేకపోతే ఎట్లా అసలు ఏమన్నా? అవునండి, మగ పువ్వుని ఆ పువ్వు కొంచెం మగ పువ్వు మనకి కొంచెం పెద్దగా ఉంటుంది, లావుగా ఉంటుంది. సో దాన్ని మనం కట్ చేసుకుని ఫీమేల్ ఫ్లవర్ ఎక్కడ ఉందో అక్కడ మగదేదో ఆడదేదో ఫ్లవర్స్ మనకి ఫ్లవర్ బట్టి మనకి తెలిసిపోతుంది. చూడడానికి ఆల్మోస్ట్ ఒకలా ఉంటాయి కానీ చిన్నపాటి కొద్దిపాటి డిఫరెన్స్ ఉంటుంది. మీకు చూపిస్తాను ఒకసారి. ఎవరైనా మొక్కలు తీసుకెళ్లాలంటే ఏది ఆడ మొక్క ఏది మగ మొక్క ఎట్లా తెలుస్తుంది? మనం డెవలప్ చేసినప్పుడు సెపరేట్ ఇవ్వాలండి. సెపరేట్ గా మనం నారు పోసుకొని, సో మేల్ ఫీమేల్ ట్యాగ్ పెట్టుకుని మొక్క చూసి మనం గుర్తుపట్టలేమండి. సో అది ఎప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చిందో అప్పుడు మాత్రం ఫ్లవర్ ఆఫ్టర్ 4 months. ఓకే, ఆ 4 months కి ఫ్లవర్ వస్తుంది. 4 months ఫ్లవరింగ్ వస్తుందండి. అవును, విత్తనం ద్వారా 4 months కి వస్తుందా? విత్తనం ద్వారా కూడా 4 months కి ఫ్లవరింగ్. ఎక్కువ మేల్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మేల్ వస్తుంది కాబట్టి మనకి రైతుకి అనేది లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం డైరెక్ట్ గా మన ఫీమేల్ ప్లాంట్ మనం పెట్టుకుంటే మనకి
మనకి ఎక్కువ దాని నుంచి మనకి ఎక్కువ కాయలు వస్తాయండి. ఓకే వెంకట్ గారు చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. వెల్కమ్ సార్. ఇదండి చూశారు కదా, వెంకట్ గారు అయితే కనుక ఒక 10 నెలల క్రితం దీని గురించి ఆన్లైన్లో తెలుసుకుని ఎక్కువగా తైవాన్లో, మలేషియాలో, చైనాలో సాగు అవుతుంది. అయితే కేరళలో కూడా ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అయితే కనుక 300 మొక్కలు అయితే తీసుకొచ్చి నాటడం జరిగింది. ప్రస్తుతం ఆయన కొత్త కాబట్టి పందిరి కూడా పర్మనెంట్గా, లేకపోతే దూరం అనేది ఎగ్జాక్ట్గా ఇంతే దూరం వేసుకోవాలని ఏం లేదు. ఒకసారి మొక్క నాటిన తర్వాత అయితే కనుక దాదాపుగా 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు కూడా దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ లెంత్ పాగుతుంటుంది కాబట్టి ఎక్కువ దూరం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక దీనికి కావాల్సినటువంటి ఎరువులు, తెగుళ్ళు అయితే కనుక చూసుకుంటే కనుక కొత్త కాబట్టి ప్రస్తుతానికి ఆయనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో ఈ మెన్యూర్స్ వేసి కనుక దీన్ని పెంచడం జరిగింది. మొక్క నాటిన తర్వాత 4 నెలలకైతే కనుక దిగుబడి స్టార్ట్ అవుతుంది. మొక్క ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మాత్రమే మేల్ ఏది ఫిమేల్ ఏది గుర్తుపట్టడం జరుగుతుంది. ప్రతి 2 ఫిమేల్స్కి ఒక మెయిల్ అనేది కనుక ఉంటే కనుక కరెక్ట్గా పాలినేషన్ జరిగి ఎక్కువ ఫ్రూట్స్ రావడానికి అయితే అవకాశం ఉంది. అయితే ప్రతిదీ కూడా మాన్యువల్ పాలినేషన్ కనుక చేస్తే కనుక ప్రతి ఫ్లవర్ కూడా ఫ్రూట్గా సెట్ అవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా దాని అంతటి కదంటే బయట ఉండేటువంటి తేనెటీగలు లేకపోతే పురుగుల ద్వారా పాలినేషన్ అవ్వాలంటే కొంతవరకు అయితే ఫ్లవర్ డ్రాప్ అయితే ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వెంకట్ గారు చెప్తున్నారు. అయితే మొక్క అయితే కనుక ఆయన ఫస్ట్ 500 నుంచి వరకు అయితే కనుక మొక్క ఖర్చు పెట్టి అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఎవరైనా మొక్క కావాలంటే కనుక 200 రూపాయలకి అయితే ఇస్తున్నానని చెప్పి చెప్తున్నారు. మరింత సమాచారం కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక ఈ గ్యాక్ ఫ్రూట్ గురించి కానీ ప్లాంట్స్ గురించి కానీ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.